హాయ్ వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్ ఇంటర్ మ్యాథ్స్ 2BMI ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ సమ్. ఓకే, ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ సమ్. ఓకేనా? సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే, ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే, చూడండి, లెట్ log x is equal to t. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? log xకి ఏంటి 1/x కదా. సో 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? log x ఈజ్ ఈక్వల్ టు t. ఓకే, సో ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ dx. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఓకే, సో ఇంటిగ్రల్ దీన్నే ఇట్లా రాస్తున్నాను చూడండి మీకు అర్థం కావడం కోసం. log x హోల్ స్క్వేర్ బై ఇంటూ 1/x ఇంటూ dx. సో 1/x dx అంటే ఏం రాయొచ్చు? dt కదా. log x అంటే t. ఓకేనా? సో అదే రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ t స్క్వేర్ ఇంటూ dt. 1/x dx అంటే dt కదా. ఓకేనా? ఇంటిగ్రల్ టీ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి చూడండి. సిన్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్ పవర్ n+1/n+1 + c కదా. సో అదే ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఓకేనా? చూడండి, 2+1/2+1 + c. సో t పవర్ 3/3 + c. సో టీ పవర్ 3. టీ అంటే ఏంటి ఇక్కడ? టీ అంటే ఏమనుకున్నాము? log x కదా. సో అదే రాస్తున్నాను చూడండి. log x చూడండి జాగ్రత్తగాను. సో log x హోల్ క్యూబ్ బై 3 + c. సో ఇదే ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? చూడండి ఒకసారి ఇంటిగ్రల్ ఏమిచ్చారు ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఫిఫ్త్ సమ్ అమ్మా, ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ సమ్. ఓకేనా? సో ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. సో log xని టీ అనుకున్నాం. లెట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ రాయట్లేదు, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt కదా. ఓకే, సో log x ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. దీన్నే ఇట్లా రాశాను మీకు అర్థం కావడం కోసం. log x హోల్ స్క్వేర్ ఇంటూ బై ఎక్స్ కదా, 1/x dx. సో 1/x dx అంటే dt. సో అదే రాసాం. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ dt కదా. టీ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్లో ఉంది ఫార్ములా. అంటే ఎక్స్ పవర్ n+1/n+1 అంటే ఏంటి? టీ పవర్ 2+1/2+1 + c. సో టీ పవర్ 3/3 + c. టీ అంటే ఏమనుకున్నాము? log x కదా. సో అదే వేసాం. log x హోల్ పవర్ 3/3 + c. సో ఇదే ఆన్సర్. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఒకసారి. ఓకే, అర్థమైందా? సో టీ అంటే log x హోల్ క్యూబ్ బై 3 + c. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. సిక్స్త్ సమ్ ఏంటి? ఇంటిగ్రల్ e పవర్ tan 1x బై 1 + x స్క్వేర్ ఇంటూ dx. ఇది ప్రాబ్లం. ఓకేనా? చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ e పవర్ tan 1x బై 1 + x స్క్వేర్ dx. చూడండి ఇక్కడ దేని అనుకుంటే మనకు వస్తుంది చూడండి. tan 1xని టీ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేట్ చేస్తే 1/1 + x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ dt కదా అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఓకే, ఇంటిగ్రల్ చూడండి జాగ్రత్తగాను. ఇంటిగ్రల్ జాగ్రత్తగా వినండి. tan 1x చూడండి ఒకసారి. tan 1x లెట్ tan 1x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. ఓకేనమ్మా? tan 1x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే tan 1x
అడ్జస్ట్ అవ్వట్లే. tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటే ఏమవుతుంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకేనా, అర్థమైందమ్మా? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకేనా, సో ఇది అప్లై చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ tan ఇన్వర్స్ x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూడండి ఒకసారి జాగ్రత్తగాను. ఈ పవర్ tan ఇన్వర్స్ x అంటే ఏమనుకున్నాం టీ. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏమొచ్చింది డిటీ. అంటే ఏంటి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ. అర్థమైందమ్మా? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సియే కదా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో ఫార్ములా రాస్తున్నాను చూడండి ఒకసారి. ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే ఏంటి ఈ పవర్ టీ ప్లస్ సి, ఈ పవర్ టీ. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఈ పవర్ టీ అంటే ఏంటి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో అంతే, ప్రాబ్లం అయిపోయింది. టీ అంటే tan ఇన్వర్స్ కదా ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా? ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ఎక్స్, ఈ పవర్ టీ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ టీ ఇచ్చాడు కాబట్టి ఈ పవర్ టీ ప్లస్ సి. టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 7th వన్, ఫస్ట్ రోమన్లోనే 7th ప్రాబ్లమా. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇది ప్రాబ్లం. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అది ప్రూవ్ చేయాలి. చూడండి ఇక్కడ ఏం తీసుకోవాలి, లెట్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ముందు ప్రాబ్లంలాగే టీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంక రాయట్లేదు నేను. ఓకేనా, సో చూడండి ప్రాబ్లం ఏంటి, సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూడండి ఒకసారి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయచ్చు, దీని అంతటి బదులు డిటీ రాయొచ్చు కదా. tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ, సో అదే రాస్తున్నాను చూడండి. సైన్ ఆఫ్ సైన్ అవుతుంది సైన్ టీ అవుతుంది అంతే, సైన్ టీ డిటీ. ఇంటిగ్రల్ సైన్ టీకి ఫార్ములా ఏంటి, సైన్ ఎక్స్కి ఫార్ములా ఇంటిగ్రల్ సిన్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, సో మైనస్ కాస్ టీ ప్లస్ సి అంటే ఏంటి మైనస్ కాస్ టీ అంటే ఏమనుకున్నాం మనము, టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, అంతే. అర్థమైందా? చాలా ఈజీ అమ్మ ప్రాబ్లమ్స్ చేయడం. ఓకేనా, మీకు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దీన్ని డిఫరెన్షియేటింగ్ ఏడ్ చేయాలి, ఏ ఫంక్షన్ తీసుకోవాలి అనేది తెలిస్తే చాలా ఈజీ. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చూడండి ఒకసారి, ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకున్నాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాయట్లేదమ్మా ప్రతిదానికి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ మీరు రాసుకోండి. ఓకే, సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటీ. సో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇది ప్రాబ్లం. సో tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ, సైన్ టీ, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటీ. సో ఇంటిగ్రల్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి. సో మైనస్ కాస్ టీ ప్లస్ సి, మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, 7th సమ్. ఓకేనా, ఫస్ట్ రోమన్లో 7th సమ్. ఓకే, సో ఫార్ములాస్ కూడా రాసుకోండి పక్కన, మళ్ళీ మీరు ప్రిపేర్ అయినప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందో నెక్స్ట్ స్టెప్ అర్థం కాదు. సో ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 8th సమ్, ఫస్ట్ రోమన్లోనే 8th సమ్. ఓకేనమ్మా, 8th సమ్ ఏంటి ఇచ్చారు, 8th సమ్ ఇంటిగ్రల్ 1/8 ప్లస్ 2x స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ 1/8
8 ప్లస్ 2x స్క్వేర్ డిఎక్స్ ఇది. ఓకేనా ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఇంటిగ్రల్ 1/8 ప్లస్ 2x స్క్వేర్ డిఎక్స్. చూడండి సొల్యూషన్. లెట్ చూడండి ఒకసారి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయాలి. ఇంటిగ్రల్ 1 దీన్ని ఎట్లా రాయచ్చమ్మా? ఏమైనా కామన్ తీయచ్చా? చూడండి ఒకసారి ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా? 2 కామన్ తీయచ్చు కదా రెండిట్లోనూ. అంటే 2 × 4 8, 2 4 = 8 కదా. 4 ప్లస్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ 1 ఈ 4ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. x స్క్వేర్ ఈ 2ని ఇలా రాసేయండి ఇంటూ డిఎక్స్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? 2 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ డిఎక్స్ అని రాశాను. చూడండి ఇప్పుడు ఫార్ములా ఉంది మనకి. 1 ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² ఫార్ములా చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో, ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకేనా, చూడండి ఫార్ములా యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా? 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఇది ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. ఈ 1/2 బయట రాసేస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ 1/2² ప్లస్ x² ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఫార్ములా యూస్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/a. ఏ అంటే ఎంత ఇక్కడ? 2. సో 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే xే కదా, బై ఏ అంటే 2 ప్లస్ c. ఓకేనా, సో ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 tan ఇన్వర్స్ ఆఫ్ x/2 ప్లస్ c. ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఓకే అమ్మా, అర్థమైందమ్మా. సో ఏం లేదు, ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం అంతే. ఇక్కడ ఏం లేదు, 2 కామన్ తీసాం. 2 4 = 8 కదా. 4 ప్లస్ x² డిఎక్స్. సో ఈ 4ని 2 స్క్వేర్ అని రాసాం. ఓకేనా, ఎందుకంటే ఫార్ములా రూపంలో రావడం కోసం మనకి. 1/a² ప్లస్ x² అంటే ఫార్ములా ఉంది కదా. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో ఈ ఫార్ములా యూస్ చేయడం కోసం ఇట్లా రాసుకున్నాం. ఓకేనా, సో 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే 2, x/2 ప్లస్ c. నెక్స్ట్ 1/2 ఇంటూ 1/2 అంటే అవుతుంది 2 × 2 4. సో tan ఇన్వర్స్ ఆఫ్ x/2 ప్లస్ c. అంతే ప్రాబ్లం. ఓకేనా, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా, అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ అందులోనే నెక్స్ట్ వన్, నైన్త్ ప్రాబ్లం. ఫస్ట్ రోమన్లో 9th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 3x² బై 1 ప్లస్ x⁴ డిఎక్స్. ఇంటిగ్రల్ 3x² బై 1 ప్లస్ x⁴ డిఎక్స్. ఓకే, ఇది సమ్. ఓకేనమ్మా, చూడండి ఒకసారి సొల్యూషన్. ఇంటిగ్రల్ 3x² బై 1 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఒకసారి జాగ్రత్తగా వినండమ్మా. x³ అని రాయొచ్చు కదమ్మా. అర్థమైందా? a⁴m హోల్ పవర్ అంటే a⁴mn కదా. 3 2 = 6. సో సరిపోయింది కదా. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జాగ్రత్తగా వినండి. లెట్ x³ ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? 3x² 3 - 1 కదా. dx ఈజ్ ఈక్వల్ టు 3x² dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? 3x² dx 3x² dx ఏమవుతుంది? మొత్తంకి dt అయిపోతుంది కదా. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. సో 3x² dx ఏమవుతుంది? dt. 1/x³ ఏమనుకున్నాం? t అనుకున్నాం. అంటే 1 + t² అంటే ఏంటి?
1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. అంతే కదమ్మా, అర్థమైందా? ఓకేనా, అర్థమైందా లేదా? చూడండి ఒకసారి, 1/1 ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది దీనికి. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏంటమ్మా ఫార్ములా? tan ఇన్వర్స్ ఎక్స్. అంతే కదా, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అంటే ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో ఏముంది? టీ కదా, tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే ఏంటి? tan ఇన్వర్స్. టీ అంటే ఏంటమ్మా? టీ అంటే ఏమనుకున్నాం? ఎక్స్ క్యూబ్. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. అంతే ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా. సో అర్థమైందా? ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 3x² / 1 ప్లస్ x⁴ 6 dx అని ఇచ్చారు. x⁴ 6ని ఏమని రాసామంటే ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాసామంతే. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 3x² dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, 3x² dx ఏమవుతుంది? dt అవుతుంది. 1/1 ప్లస్ టీ స్క్వేర్. 1/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, అంటే tan ఇన్వర్స్ ఎక్స్. సో tan ఇన్వర్స్ టీ ప్లస్ సి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. సో అదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ 10th సమ్, ఫస్ట్ రోమన్లోనే 10th ప్రాబ్లం. ఓకేనమ్మా, 10th సమ్. ఓకే, చూడండి ఒకసారి. 10th సమ్, ఇంటిగ్రల్ 2/√25 ప్లస్ 9x² ఇది dx. ఓకేనమ్మా, 9x² dx. చూడండి ఏమిచ్చారు ఇక్కడ, సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ 2/25 ప్లస్ 9x² ఇచ్చింది. ఒకసారి రాశాను ప్రాబ్లం, చూడండి ఒకసారి. దీన్ని ఏం చేస్తున్నామంటే జాగ్రత్తగా వినండి. ఇంటిగ్రల్ 2/, దీన్ని ఏమని రాయచ్చమ్మా? ఇక్కడ ఈ 9 కామన్ తీస్తున్నాను చూడండి, రెండిట్లోనూ 9 కామన్ తీస్తున్నాను. ఓకేనా, స్క్వేర్ రూట్లోనే 25/9 అని రాయొచ్చు కదా, 9 కామన్ తీసినప్పుడు, ప్లస్ x². ఓకేనమ్మా, అర్థమైందా లేదా? ఒకసారి చూడండి, ఇక్కడ 9 కామన్ తీసాను. 9 × 25/9, 9 అని క్యాన్సిల్ అయిపోతే 25 వస్తుంది, ప్లస్ 9x². సరిపోయింది కదా. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి. 2/9 √9 బయటకు వస్తే ఏమవుతుంది? 3 కదా. ఓకేనా, 3. దీన్ని ఏమని రాయొచ్చు రూట్లో వాల్యూని? చూడండి ఒకసారి, స్క్వేర్ రూట్ 5/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? ప్లస్ x². అర్థమైందా లేదా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ √9 అంటే 3 బయటికి తీసుకొస్తాను, 2/. ఇక్కడ 5² అంటే 25 కదా. ఓకేనా, ప్లస్ 3/3² అంటే 9. సరిపోయింది కదా. దీన్నే ఇట్లా రాసాం, ఎందుకంటే ఫార్ములా రాయడం కోసం. ఓకేనా, ఫార్ములా యూజ్ చేస్తాం కదా ఇక్కడ, సో అందుకోసం ఇట్లా రాసాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఇంటిగ్రల్ 2/3 ఇంటూ 1/√5/3 హోల్ స్క్వేర్ ప్లస్ x² dx. ఓకేనా, ఈ 2/3 బయట రాసేయండి. 2/3 ఇంటిగ్రల్ 1/5/3 హోల్ స్క్వేర్ ప్లస్ x² స్క్వేర్ రూట్. ఓకేనమ్మా, ఇంటూ dx. సో ఫార్ములా ఏంటి? ఫార్ములా మీకు ఫార్ములా తెలుసు కదా. ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² ఫార్ములా చెప్పానమ్మా, sin h ఇన్వర్స్ x. ఓకేనా, ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ x² ఫార్ములా ఏంటి? sin h ఇన్వర్స్ x. ఓకేనా, సో ఇది ఫార్ములా. ఓకేనా, సో 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ x. x అంటే ఏంటి? sin h ఇన్వర్స్ x. x అంటే ఇదంతా వాల్యూ కదా, మొత్తం వాల్యూ కదా. సారీ సార్, sin h ఇన్వర్స్ x/a అమ్మా, ఫార్ములా అది కదా, x/a. x/a అంటే 5/3 ప్లస్ c. ఓకేనా,
సో ఏమవుతుంది 2/3 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది కదా 3x/5 ప్లస్ సి. ఓకే ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, సైన్ 2/3 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3x/5 ప్లస్ సి. అంతే. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఐఎంపి 2/√5 కామన్ తీసాము ఇక్కడ. 25/9 ప్లస్ x². ఓకేనా, 25/9 5/3 హోల్ స్క్వేర్ని రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా రావడం కోసం రాసాము ఇట్లా. 5/3 హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ x² ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a కాబట్టి. ఓకేనా, ప్లస్ సి. సో ఫార్ములా యూస్ చేసాం. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే 5/3. 3 డినామినేటర్ న్యూమినేటర్లోకి వెళ్తుంది. ఓకే, సో 2/3 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3x/5 ప్లస్ సి. సో అదే ఆన్సర్. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అర్థమైందమ్మా? సో ఫస్ట్ ప్రాబ్లంలో 10th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.